అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఎలా డిస్కస్ చేద్దామంటే, నేను మేజర్ ఆఫ్ ద టాపిక్స్ తీసుకున్నానండి. ఏ చాప్టర్ నుంచి అయితే ఎక్కువ వెయిటేజ్ వస్తుందో ఆ చాప్టర్స్ దగ్గర నుంచి మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో మీకు 99% ఈ మోడల్స్ నుంచి బయటకు వెళ్ళరండి. నేను ఏ చాప్టర్స్ అయితే డిస్కస్ చేస్తున్నానో ఈ మోడల్స్ ఆర్ ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి బయటకు వెళ్ళరు. నెంబర్స్ మారితే నేనేం చేయలేం, కానీ మోడల్స్ అయితే మారవండి. నెంబర్స్ మారిన తర్వాత సార్ క్వశ్చన్ మారిపోయింది సార్ అంటారు మీరు వచ్చి తెలివైన వాళ్ళు. ఫస్ట్ చాప్టర్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండి, దాని నుంచి స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ చెప్తాను, నోట్ చేసుకోండి. నోట్బుక్ ఒకటి ఓపెన్ చేయండి చాలు. నోట్బుక్ ఒకటి ఓపెన్ చేసి చాలు, క్లోజ్ చేసుకోండి. షార్ట్ కట్ మెథడ్స్ కూడా చెప్తానండి, అవి గుర్తుపెట్టి కూడా ట్రై చేయండి. చెప్పనా? 2 numbers are in the ratio 7:9. If the sum of the numbers is 288, then the smaller number is, sum of the numbers is 288, smaller number is options 126, 228, 162, 144. సో మనం సైలెంట్గా ఉండు. ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు చెప్పండి? నార్మల్గా అయితే ఎలా చేస్తారు? ఏం చేయదు, మీరు జస్ట్ చెప్పండి, మీ థాట్స్ మీరు చెప్పండి, అంతే. డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్మాలర్ నెంబర్ ఏ రేషియో అండి? మనకి ఇచ్చిన రేషియో ఎంత? 7:9. స్మాలర్ నెంబర్ రేషియో ఎంత? 7 అని కదా. నార్మల్గా చేయాలంటే లెట్ ద నెంబర్ బి ఎక్స్ అనుకుని 7x సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈక్వల్స్ టు 288 అన్నాడండి. సో ఇప్పుడు నేనేమనుకున్నానంటే లెట్ ద నెంబర్ బి ఎక్స్ అనుకుని 7x + 9x ఈజ్ ఈక్వల్స్ టు 288 చేస్తానండి. ఇప్పుడు ఎంత అవుతుందండి? 16x ఈక్వల్స్ టు 288, x ఈక్వల్స్ టు 288/16. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? ఎన్ని టైమ్స్ అండి? 8 టైమ్స్. అంతేనా? 18 టైమ్స్. స్మాల్ నెంబర్ ఎంత అండి? 7x కదా. 7 × 18 ఎంత అండి? 7 × 70, 7 × 8 56, 136. స్మాలర్ 26. ఇది స్మాలర్ నెంబర్ అండి. నార్మల్గా అయితే ఇలా చేయాలి, బట్ ఒకసారి అలా చూద్దాం. ఆప్షన్స్ చూడండి. 126, 228, 162, 144. స్మాలర్ నెంబర్ రేషియో ఎంత? స్మాలర్ నెంబర్ రేషియో ఎంత? 7 అండి. అంటే ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ 7 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలి. మీరు ఒకసారి ఆప్షన్స్ అని వెరిఫై చేయండి. ఆప్షన్ ఏ తప్ప మిగతా ఏ 7 టేబుల్లో డివిజిబుల్ అవ్వండి. ట్రై చేసారా? 7 టేబుల్లో డివిజిబుల్ అయినాయా? 144 అవ్వదండి, 162 అవ్వదు, 161 అవుతుంది, 140 ఆర్ 147 అవుతాయి, 224 ఆర్ 231 అవుతాయండి. 126 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందని ఎన్ని టైమ్స్ అవుతుందండి? 18 టైమ్స్. సో మీరు సింపుల్గా ఇచ్చిన ఆప్షన్స్ని /7 కొడితే వస్తుందండి. సరే, మీకు 2 ఆప్షన్స్ వచ్చినాయి అనుకోండి, /7 2 ఆప్షన్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? టోటల్ ఎంత అన్నాడండి? 228 కదా అన్నది. 288. 288లో నుంచి 126 తీసేయండి. వచ్చే నెంబర్ ఎంత అండి? 160. వచ్చిన నెంబరు ఏ టేబుల్లో డివిజిబుల్ అవ్వాలి? 9 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలి.
అంతే కదా, హైయెస్ట్ నెంబర్ రేషియో ఎంత? 9 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా లేదా? ఎలా చెప్పాలి 9 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా లేదా? ముక్కు. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎప్పుడైనా సరే 9 వస్తే ఆ నెంబర్ 9 టేబుల్లో డివిజిబుల్ అవుతుందండి. మర్చిపోయినట్టున్నారు, మీరు చెప్పినట్టున్నారు. 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందో లేదో ఎలా కనుక్కోవాలి చెప్పండి? 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందో లేదో ఎలా కనుక్కోవాలి? యూనిట్స్ నెంబర్ అనేది ఏమి నెంబర్ ఉండాలి? 3 టేబుల్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ చేస్తే 3 కానీ 6 కానీ 9 కానీ రావాలండి, విచ్ ఇస్ డివిజిబుల్ బై 3. 4 యూనిట్స్ ప్లేస్ 10s ప్లేస్ డివిజిబుల్ బై 4 అవ్వాలండి. 5 టేబుల్ ఎలా డివిజిబుల్ అవుతుందో లేదో కనుక్కోవాలండి? 0 కానీ 5 కానీ యూనిట్స్ ప్లేస్లో ఉండాలి. 9 టేబుల్ 9 టేబుల్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇప్పుడు 162 ఉందండి. 1 + 6 + 2 ఎంత? 9. సమ్ ఆఫ్ ద నెంబర్స్ 9 అయితే 9 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఇలా గుర్తుపెట్టుకుంటే ప్రతిదీ క్యాల్సి చేసి చేసుకుంటే టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు. అదే క్వశ్చన్ అర్థమైంది అందరికీ? ప్రపోర్షనల్స్ గుర్తున్నాయా? ప్రపోర్షనల్స్ గుర్తున్నాయా? సరే, 2 నెంబర్లు ఇచ్చి 3 నెంబర్ ప్రపోర్షన్ కనుక్కోమండి, ఎలా కనుక్కోవాలి చెప్పండి? అంటే 9x ఉన్నాయండి. x ఎలా కనుక్కోవాలి? b² దీన్ని కంటిన్యూడ్ ప్రపోర్షన్ రాసుకోవాలండి. అలా రాసుకోవాలండి. ఎలా రాసుకోవాలి? 6:9 = 9:x అండి. 6/9 = 9/x. 81x 81 = 6x. క్యాన్సిల్ అవుతుందండి? ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుందా? ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 17.5 అంతేనా? ఎంతండి? 13.5. సరే, 2 నెంబర్లు ఇచ్చి 3వ నెంబర్ కనుక్కోమంటే ఇలాగండి. సరే, 3 నెంబర్స్ ఇచ్చి 4th నెంబర్ కనుక్కోమంటే, 4th ప్రపోర్షనల్ కనుక్కోమంటే ఎలా? a/b = c/d ఈ ప్రపోర్షనల్ రాసుకోవాలి. గుర్తున్నాయి అసలు ఇవి? ఇప్పుడెప్పుడో పురాతన కాలంలో ఫిబ్రవరిలో అనుకుంటా మనం చెప్పుకున్నది. ఫిబ్రవరినేనండి. ఇప్పుడు క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఫైండ్ ద 4th ప్రపోర్షనల్ ఆఫ్ x, 8, 9. చెప్పు హిమ, ఎలా సాల్వ్ చేయాలి? ఎలా చేయాలండి? క్రాస్ మల్టిప్లై చేస్తే 6x = 8 9 ఎంత అండి? 22. 72/6 చేస్తే కలవండి. ఎంత చేయకుండా డైరెక్ట్గా ఏం చేయొచ్చండి. క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుందండి? 3 4 సార్. ఏ టేబుల్లో 9 అనేది 3 టైమ్స్ పోతుందండి? ఏ టేబుల్లో 3 టైమ్స్? 3 3 9 అయితే 3 4 ఎంత అండి? ఇదే రేషియో ఇక్కడ రావాలి కదా మనకి, దాని అర్థం అదే కదండి. సేమ్ రేషియో మనకి రైట్ సైడ్ కూడా రావాలి. అర్థమైందా? డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో గుర్తున్నాయా? డూప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలి? సబ్ డూప్లికేట్ అంటే? ట్రిప్లికేట్ అంటే? సబ్ ట్రిప్లికేట్? వాట్ ఈస్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 27/64? సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 27/64? 3/4. వాట్ ఈస్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 6/7? ట్రిప్లికేట్ రేషియో అండి. సబ్ ట్రిప్లికేట్ అడగలేదు అసలు, నేను అసలు 2 కాదు.
చెప్పండి. 6 6 సార్ 36 into 6 216. 7 7 సార్ 49 into 7 343. 216 is to 343. గుర్తున్నాయా ఇవన్నీ? సరే, ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్, నేను ఆప్షన్స్ ఇస్తానండి, ఆప్షన్స్ బట్టి చెప్పండి మీరు. ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 8a √4b. రూట్ అనేది ఓన్లీ 4కేనండి, బీకి లేదు. 8a is to √4b. బీకి రూట్ లేదండి, ఓన్లీ 4కి మాత్రమే ఉంది. ఆప్షన్స్ నోట్ చేసుకోండి ఒకసారి. 64a² is to 2b² is to 2b². 16a² is to b². 32a² is to 4b². 32a² is to 8b². సరే, నేను మీకు ఆప్షన్స్లో ఏ ఇచ్చి ఆప్షన్ ఏకి బదులుగా ఆప్షన్ ఏ కూడా ఇస్తానండి. 64a² is to 2b² అని ఇస్తాడు. అలాగే 32a² is to b² అని ఇస్తాడు. రెండింటిలో ఏది రైట్ ఆన్సర్ అంటే ఏం చెప్తారు? క్వశ్చన్ అర్థమైందా? 64a² is to 2b², ఇదొక ఆప్షన్ ఇచ్చాడండి. 32a² is to b² ఇచ్చాడు. రెండింటిలో ఏది రైట్ ఆన్సర్ చెప్పండి? చెప్పండి, ఏది రైట్ ఆన్సర్ అండి? ఎందుకండి? చెప్పండి. నేను మిమ్మల్ని ఏం అడిగాను? డూప్లికేట్ రేషియో అడిగాను. ఒకలైనా రైట్ చెప్తారేమో అనుకున్నాను. ఎవరు రైట్ చెప్పలేదు. సుమా గారు మీరేం చేస్తున్నారు? ఒకసారి క్వశ్చన్ ఏం చెప్పాను చెప్పండి. నేను 8a is to √4b, ఇంతేనా? దీనికి డూప్లికేట్ రేషియో చేయమన్నానండి. సరే, ఇది చేశారు, ఇది బాగానే ఉందండి. 64a². √4కి స్క్వేర్ చేస్తే ఎంతండి? ఎంతండి? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కదండి. 4b². మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఆన్సర్ ఉన్నాయండి? ఉందా లేదా అండి? సరిగ్గా కలిపెట్టి చూడండి. ఎట్టా ఇద్దండి? ఆప్షన్స్లో ఆన్సర్ ఉందండి. ఫోర్ టేబుల్ వచ్చా? చెప్పండి, 4 టేబుల్ వచ్చా? 416 ఎంతండి? చెప్పండి, 416 ఎంతండి? 16a² is to ఆప్షన్ లేదా అండి? ఎప్పుడండి చెప్పారు? ఎప్పుడు చెప్పారు? నేను చెప్పిన తర్వాత, అది ఈ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు చెప్పారు. ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్పారు? నలుగురిలో నారాయణ. ఒకరు చెప్తే చాలు వెంటనే. గొర్రెల మంది అంటారు తెలుసా అండి? ఎప్పుడైనా ఎందుకంటారు తెలుసా? ఎందుకంటారు చెప్పండి? ఒకరు ఆన్సర్ చెప్తే క్వశ్చన్ ఏంటి చెప్పండి ఒకసారి. 8a is to √4b. ఫస్ట్ జనరల్ వచ్చేసి రాసుకున్నామండి. 8a √4 ఎంత అండి? 2b, అంతే కదా. ఇప్పుడు దీనికి మనం స్క్వేర్ చేయాలి. 8aకి స్క్వేర్ ఎంత? 64a². 2bకి స్క్వేర్ ఎంత కదా? 4 టేబుల్ వచ్చా? 4 టేబుల్ ఎంట్రన్స్ క్యాన్సిల్ అవుతుంది చెప్పండి.
15. ఆన్సర్ ఎంత అండి? వచ్చిన ఆన్సర్ నాకు వచ్చిందండి. సరే, అసలు మీకు ఈ ఆన్సర్ ఎట్లా వచ్చింది చెప్పండి ఒకసారి ఎవరైనా. నేనండి బుక్లో అది చెప్తే మీరు అది చెప్పేస్తారు ఇక. చెప్పండి, బుక్లో అది చెప్తే చెప్పేస్తారు ఇంకా. √4 అండి ఎంత? 2 కదా. మరి 2కి స్క్వేర్ అంతా 4 కదండి. √4 రైటే. √4 అంటే 2 రాసుకుంటాం. మనం √4b ఇచ్చారు కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకుంటాం? 2b రాసుకుంటాం. రెండు ఒకటేనా కదా. దీనికి మనం స్క్వేర్ చేయాలి, అప్పుడు 4b స్క్వేర్ అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు? డైరెక్ట్గా ఇక్కడ 4 చేసి దాన్ని స్క్వేర్ చేస్తున్నారు. నిన్న ఈ క్వశ్చన్ రాసేటప్పుడు నాకు మీరు వచ్చారండి స్ట్రైక్. యాక్చువల్గా ఖచ్చితంగా తప్పే చెప్తారు, డౌట్ లేదు దాంట్లో. బట్ ఉమాగారని రైట్ చెప్తారు అనుకున్నా. మీరు కూడా తప్పే చేశారు. అర్థమైంది క్వశ్చన్ అది. రేషియోని ఎప్పుడైనా సరే మోస్ట్ సింప్లిఫైడ్ ఫామ్లో రాసుకోవాలండి. ద బెస్ట్ సింప్లిఫైడ్ ఫామ్లోనే రాసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఆన్సర్లు ఇలా ఇస్తే, ఇందాక నేను అడిగాను కదండి, ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. మోస్ట్ సింప్లిఫైడ్ వేలో రాసుకున్నదే రేషియోకి రైట్ ఆన్సర్. ఎప్పుడైనా క్లాస్ ఏంటి సార్? మీరు నాకు ఎన్ని మెసేజ్ పెట్టారు సార్? చేపిస్తారు వచ్చి. సరే 10 minutes 15 minutes అయితే ఓకే, 1 hour లేటా? వీళ్ళేం తొందరగా రాలేదు, కంగారు పడద్దు. సరే, ఇప్పుడు జస్వంత్ లేట్గా వచ్చినందుకు నెక్స్ట్ 2 క్వశ్చన్ ఆన్సర్ జస్వంత్ చెప్పాలి. క్వశ్చన్ నోట్ చేసుకో. ఎక్కడి నుంచి? పిజి నుంచి, వైజాగ్ నుంచి కాదుగా. నోట్ చేసుకో, నోట్ చేసుకో. ప్రాబ్లం. మీన్ ప్రపోర్షనల్ అంటే ఏం చేయాలండి? మీన్ ప్రపోర్షనల్ అంటే అసలు మీన్ అంటే ఏంటి సార్? మీన్ అంటే MAN సార్. చెప్పు, మీన్ అంటే ఏంటి? అరే, నేను క్లాస్ ఎప్పుడు అనుకోవచ్చు, సిలబస్ మొత్తం అయిపోయింది, ఇంకో 10 రోజులు ఎగ్జామ్ పెట్టుకుని ఇప్పుడు చెప్పడతానంటే అది కూడా నేను పోనీ మిమ్మల్ని పెద్ద పెద్ద ఫార్ములా. మీన్ అంటే ఏం చెప్పాను మీకు? మీన్ అంటే ఏంటండి? గొర్రెల్లాగా చెప్పచ్చు, ఫార్ములా కాదు నేను అడిగింది. మీన్ అంటే ఏం చెప్పానండి? యావరేజ్. చెప్పానా లేదా? 10 సార్లు చెప్పుంటే ఇదే పాయింట్. సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. ముందు ఫార్ములా వచ్చింది నోట్లో నుంచి. ఏదండి? సరే, నేను ఫార్ములా చదివితే మీరు చెప్తాను నాగండి మీ పని. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ వస్తే ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో బై వేరియంట్ అదే కదండి ఇంపార్టెంట్. చెప్పకపోతే అప్పుడు చెప్తాను. సరే జస్వంత్, నోట్ చేసుకో క్వశ్చన్. రేషియో ఆఫ్ ఏ బుక్ ఉందిగా? నోట్ బుక్ దేని కావాలన్నా బ్యాగ్లో తీసుకో. రేషియో ఆఫ్ 45 seconds ఈజ్ టు 3/4 minutes. అసలు రేషియో కింద కన్వర్ట్ చేయాలంటే బేసిక్ థింగ్ ఏంటి చెప్పండి? ఫస్ట్ బేసిక్ క్రైటీరియా ఏంటి? సేమ్ యూనిట్స్ ఉండాలి. 2 సేమ్ యూనిట్స్లో ఉన్నాయా? దేని కింద కన్వర్ట్ చేద్దాం చెప్పండి? మినిట్ని సెకండ్స్లో చేద్దాం. ఇది కూడా చేసుకోవచ్చండి, సెకండ్స్ మినిట్లోనే నేను చేయొచ్చు. సరే సార్, సెకండ్స్ మినిట్స్లో చేస్తే ఎన్ని మినిట్స్ అవుతుంది సార్? 45 seconds అంటే
నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అదేం చెప్పండి కనీసం. క్యాల్సి చేయమని ఒకటి సార్ అని చెప్తాను. మీ ఆన్సర్ నేను చెప్పనా 0.45 సార్. ఏంటిది 2000. నేను అడిగింది ఏంటండి, ఈ సెకండ్స్ని 45 సెకండ్స్ని 1 మినిట్లో కన్వర్ట్ చేయాలంటే ఎంత అని అడిగానండి. చెప్పమ్మా, చెప్పార్లేదు చెప్పేది అందరండి. చెప్తే 1 మినిట్లో 45 సెకండ్స్ ఎంత పర్సంటేజ్ అండి? 75% కదా. మినిట్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 45/60 ఎంత అండి? 3/4 విచ్ ఇస్ నథింగ్ బట్ 0.75 ఈక్వల్స్ టు 75%. అంతేనా? చెప్పినారు చూపుతుంది అలా. సరే, ఇప్పుడు 5 3/4 మినిట్స్ని సెకండ్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలని ఏం చేయాలి జస్వంత్? ఏంటి సార్, నువ్వు 9:10కి నాకు మెసేజ్ పెట్టి 10:10కి వచ్చావు క్లాస్కి. చెప్పండి ఎలా కన్వర్ట్ చేయాలి? ఇది లైబ్రరీ కాదు, నేను లైబ్రరీని కూడా కాదు, మీరు బుక్లు చదివితే వచ్చిన అంతకంటే కాదు. అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. 3/4 అంటే ఎంత అండి? 75% కదా. సరే 0.75 వేసుకోండి. 5.75 ఇంటూ 60 కొడితే వచ్చేసింది కదండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? 3 అర్థమైంది. 5 3/4 అంటే 5.75 ఎందుకు రాసుకోవాలండి? హిమా గారు చెప్పండి ఒకసారి. 60 అంటే 70%. 75 అండి, 70 కాదు. సరే అండి చెప్పండి. సరే, క్యాన్సిలేషన్ చేసి చెప్పు జస్వంత్. నోట్లో పెన్ను పెట్టి మురుకుండా కొద్ది వచ్చింది. ఎలా క్యాన్సిల్ చేయాలండి? 5 టేబుల్ వస్తే మనకి 5 టేబుల్ ఎంత పోయింది? 45 అండి. ఇంకే టేబుల్ అని క్యాన్సిల్ చేయొచ్చా ఏంటండి? 69 9 టేబుల్ ఎంత క్యాన్సిల్ అవుతుంది చెప్పండి ఒకసారి. 3:23. ఆప్షన్స్ 5:21, 3:23, 2:19, 1:27 అండి. మన రేషియో అండ్ ప్రపోర్షన్స్లోకి వెళ్ళే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ రేషియోనైనా కంపేర్ చేయాలి అంటే 2 సేమ్ యూనిట్స్లో ఉండాలి. ఒకటి లీటర్స్లో ఇచ్చి ఇంకోటి కేజీస్లో వేస్తే మనం రేషియో చేయొచ్చా అండి? చేయొచ్చా? 1 కిలోమీటర్స్లో ఇచ్చి ఇంకోటి మీటర్స్లో ఇస్తే చేయొచ్చా? 1 కిలోమీటర్ ఈక్వల్స్ టు హౌ మెనీ మీటర్స్ అండి? 1 మైల్ ఈక్వల్స్ టు హౌ మెనీ కిలోమీటర్స్ అండి? 1 మైల్. మైల్ అంటే 7 కిలోమీటర్స్ అండి. రేపు పరుగు పోయింది చెప్పండి. 1.5 కిలోమీటర్స్ అండి. 1.6 యాక్చువల్గా, బట్ మన బుక్స్ ప్రకారం 1.5 అంటారు. 1 ఫీట్కి ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయి? 1 ఫీట్కి ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయండి? మన దగ్గర లాంగ్ స్కేల్స్ ఉంటాయా? లాంగ్ స్కేల్స్ ఉంటాయా? అది లాంగ్ స్కేల్ అంటే 1 ఫీట్ అండి. అందులోనే కొలుచుకునేది హైట్ని మనిషి. దాంట్లో ఒక సైడ్ ఇంచెస్, ఇంకోవైపు సెంటీమీటర్స్ ఉంటాయండి. ఒక సైడ్ 30 సెంటీమీటర్స్ ఉంటాయి, ఇంకోవైపు 12 ఇంచెస్ ఉంటాయి. ఇప్పుడు 1 ఇంచ్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ చెప్పండి? హౌ మెనీ సెంటీమీటర్స్ చెప్పండి? 1 + 1 3. వెంటనే నేను క్లియర్గా చెప్పాను. ఒకవైపు 30 సెంటీమీటర్స్ ఉంటాయండి, ఇంకోవైపు 12 ఇంచెస్ ఉంటాయి. 12 6 ఎంతండి? మరి ఇటు పక్కన 70 సెంటీమీటర్స్ ఉన్నాయా, 30 సెంటీమీటర్స్ ఉన్నాయా? 30 ÷ 12 చేస్తే వస్తాయి కదండి 1 ఇంచెస్ కూడా 1 సెంటీమీటర్స్ అంటే.
ఏంటి బ్రెయిన్ ఒక 3 నెలలు ఫంక్షనింగ్ అయిపోయింది ఏంటండి అందరికీ? నాకు అర్థం కాదు. నేను క్లియర్గా చెప్పా, ఒకవైపు ఇంచెస్ మెన్షన్ చేస్తానండి, అటువైపు 12 ఉంటాయి, ఇంకో వైపు సెంటీమీటర్స్ మెన్షన్ చేస్తారండి, 30 సెంటీమీటర్స్ ఉంటాయి. తెలివిన వాళ్ళు ఎవరు చెప్పనండి? మనం క్వశ్చన్ అడిగి వెంటనే తలదించుకుని చేసుకుంటారు చూస్తే కాలేజీలో, వాళ్ళు తెలివైన వాళ్ళు. బట్ నాకు క్రైటీరియా చేస్తుంది, ఏం చేయలేదు నేను. రికార్డింగ్ ఆన్ చేయకపోతే నేను క్లాస్ చెప్పినట్లు లెక్క. సరే, నెక్స్ట్ క్వశ్చన్. మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 80 అండ్ 1/5. ఎలా చేయాలండి? దీనికి క్యాల్సీతో పని లేదు, క్యాల్సీలు వాడమాకండి దీనికి కూడా. చెప్పే మీన్ ప్రపోర్షనల్ అంటే ఏం చేయాలి? యావరేజ్. నేను చెప్పిన నెంబర్స్ ఏంటండి? మీన్ ప్రపోర్షనల్ అంటే ఏం చేయాలి? ఇది ఏబి అనుకుంటే √A B చేయాలి. √80 × 1/5 అండి. 5 టేబుల్స్ 80 అంటే ఆన్సర్ అవుతుంది. √16 ఎంత? A4 అండి. +4 -4? గొర్రెలు అంటే ఎందుకు అనేది? రెండు ఉంటాయి. -4 × -4 ఎంత అండి? నాకు అర్థం కాదు. మరి √16 అంటే +4 -4 రెండు అండి. పక్కన నేను అడిగిన తర్వాత కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించారని నాకు అర్థం కాదు. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ నాకు ఉంటే ఎప్పుడో హైట్స్ ఇచ్చేవాడిని అండి. నేను ఆలోచించుకోవాలి రెండు రైటా కాదని మీరు చెప్పే ఆన్సర్లకి. సరే, కంటిన్యూడ్ ప్రపోర్షన్ ఎలా రాసుకోవాలి చెప్పండి? కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ఒక 3 to 4 నెంబర్స్ ఇచ్చేసి అది కంటిన్యూడ్ ప్రపోర్షన్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ A, B, C, D ఇవి ఉన్నాయండి. ఇలా ఉన్నాయి 5 నెంబర్స్. క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారంటే దీస్ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆర్ ఇన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్స్ అన్నాడు. దాని మీనింగ్ ఏంటి? స్టార్ట్ అయింది ఇప్పుడు ఏం వర్క్ చేయటం. మీరు ఏం చెప్పారు ఇప్పుడు? ఏదైనా చెప్పింది నాకు వినిపించింది, మళ్ళీ నేను తప్పినానేమో పొరపాటున. కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఇలా రాసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు ఒక 5 నెంబర్స్ చెప్తా, దాంట్లో 2 నెంబర్స్ మిస్ అవుతాయండి. P, Q అని ఇస్తారు. ఆ 2 నెంబర్స్ ఏంటో మనం కనుక్కోవాలి. యశ్వంత్ ఆన్సర్ చేసి ఇక్కడ చూపిస్తారు ఇప్పుడు రికార్డింగ్. కాదు యశ్వంత్? నెంబర్స్ నోట్ చేసుకోండి. 4, 6, P, 27, Q. అంతేనండి. P, Q కనుక్కోవాలి మీరు, అంతే. ఇవి కంటిన్యూడ్ ప్రపోర్షన్స్లోనే అని చెప్పాడు. మీరు P, Q కనుక్కోవాలి. పోయిందా?
ఉమ్. బోర్డు మీద ఉంది, నోట్ చేసుకోవచ్చు కావాలంటే. ఇన్ కేస్ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మొత్తం 3 స్టెప్లు ఉంటాయండి. ఫస్ట్ క్వశ్చన్ చదివింది అర్థం చేసుకోవాలి. 2 అర్థం చేసుకున్నది పేపర్ మీద పెట్టగలగాలండి. స్టెప్స్ వరకు రాసుకుంటాం. ఎలా సింప్లిఫై చేయాలని తెలియదు చాలామందికి. సింప్లిఫికేషన్ ఎలాగో చేయాలి తెలుసుకోవాలి. ఈ 3 స్టెప్లు ఉండాలండి. మీరు ఈ సమ్ ప్రాక్టీస్ చేశారండి? అర్థమైంది. మీరేం చేశారండి ప్రాక్టీస్ చేయకుండా? మరి అసలు మ్యాథ్స్ వదిలేశారు కదా, నిజం చెప్పండి. అప్పటి నుంచి మన బుక్ ఓపెన్ చేయలేదా మ్యాథ్స్? మధ్యలో టైం అంతా అండి మరి. నోట్ చేసుకున్నారు అందరూ? నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి ఒకసారి. ఇఫ్ ఏ స్టేడియం పర్లేదు నోట్ చేసుకోండి. నేను జైలో రాత్రి అంతా కూర్చుని చేయండి, ఏం కాదు. నిద్రపోలేదండి నైట్ నేను అసలు. ఇఫ్ ఏ స్టేడియం having spectators divided into young generation and old generation. Young generation and old generation. Number of young spectators 1525 and old spectators are 1875. Find the ratio of total spectators and young spectators. యంగ్ టు టోటల్ అడిగాడా, టోటల్ టు యంగ్ అడిగాడా అండి? ఆప్షన్స్ చెప్పనండి ఒకసారి. ఆప్షన్స్ చెప్పనా? 136:75, 136:85, 136:61, 75:61. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఆప్షన్స్ ఏం చెప్పాను చెప్పండి మీకు.
అంతే కదండి. ఒకసారి మనం సరిగ్గా చూస్తే న్యూమరేటర్లో కామన్ ఉన్న నెంబర్ ఏదండి? నేను ఎక్కువసార్లు రిపీట్ అయిన నెంబర్ ఏది? 136 అండి. ఇది ఆన్సర్ కాదు. డినామినేటర్లో ఎక్కువసారి రిపీట్ అయింది ఇది ఇదే కదండి ఆన్సర్. మీకు 95% ఆఫ్ ది బిట్స్ ఇట్లా ఉంటాయండి. మనం సరిగ్గా బుర్ర వాడితే అయిపోవచ్చండి. సిఎంఏ వాళ్ళకి ద బిగ్గెస్ట్ ప్లస్ నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇన్ కేస్ నెగిటివ్ మార్కింగ్ ఉన్నా మనం 4 బిట్స్ తెలియని ఇలా పెడితే ఒక్కటి రైట్ అయినా చాలండి. 0.25 మార్క్స్ మనకి యాడ్ అయినట్టేగా. అంతేనా? 0.25 యాడ్ అయ్యి ఎలా 0.25 యాడ్ అవుతుంది చెప్పండి ఒకసారి. 4 బిట్స్లో బిట్ 1 మార్క్ అయితే నెగిటివ్ మార్కింగ్ 25% అయితే 0.25 అని యాడ్ అయ్యేది కదా. ఇంట్లో కూడా మ్యాథ్స్ అడిగితే 2 సార్లు మీరు అనండి ఇంకేదో. మీరు తెలిసిన బిట్లు కూడా ఇలా చేయమాకండి. నేను తెలియని వాటికి ఎలా చేయాలో చెప్పాను అంతే. నేను అది జస్ట్ ఒక గెస్ వర్క్. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే తెలిసిన బిట్లు కూడా బద్దకం వచ్చి ఇలా చేసేస్తారండి. 6 నెలలు అస్సాం అవుతాయి, మళ్ళీ కూర్చొని రాసుకోవాలి. సార్ నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. అందరూ నోట్ చేసుకున్నారా? ప్రాబ్లం ఇది. ద రేషియో ఆఫ్ పాకెట్ మనీ, the ratio of pocket money saved by Rakesh, and her sister is 5:6. If the sister saves 60 more rupees, how much more the brother should save in order to keep the ratio of their savings unchanged. క్వశ్చన్ నోట్ చేసుకున్నాక ఒకసారి క్వశ్చన్ మీనింగ్ చెప్పండి నాకు ఎవరైనా. బీ కాన్ఫిడెంట్. కొనకొద్దు అక్కడ చెప్పేది ఏదో అందరికి వినిపించేలా చెప్పండి ఎవరైనా సరే. చాలా తప్పు ఏం కాదు, మెడపట్టేసిద్దండి. ఎక్స్ప్లెయిన్ చేయండి క్వశ్చన్ ఎవరైనా. చేస్తున్నారు ప్రిపరేషన్ టైంలో పెడితే బాగుండేది. చెప్పండి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరన్నా. క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, అసలు మనల్ని ఏమి కనుక్కోమన్నాడు. క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పర్సన్స్ ఉన్నారు, రాకేష్ వాళ్ళ చెల్లి, ఎవరో ఒకరు రజనీనా రాకేష్ అనుకోండి. రాకేష్ కంటే వాళ్ళ సిస్టర్ ఎక్కువ సేవ్ చేస్తుందా తక్కువ సేవ్ చేస్తుందో చెప్పండి నాకు ఒకసారి. ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అండి? చెప్పాగా 1+1 అంటే వెంటనే ఆలోచించి కూడా 3 అనాలి. ఎంత పర్సెంటేజ్ ఎక్కువ సేవ్ చేస్తుందో చెప్పండి. రాకేష్ ఏం సేవ్ చేయట్లేదా? ఆర్ 1% సేవ్ చేస్తున్నాడా? ఐ మీన్ 1 రూపీ. రేషియో ఎంత వాళ్ళిద్దరు సేవింగ్స్ మధ్య? రేషియో అండి 5:6. 5 రాకేష్ది,
వాళ్ళ సిస్టర్ కదండి. 5 కంటే 6 ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అండి? భగవాన్ అనుకోవాలి. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1/5 ఎంత అండి? 0.20, విచ్ ఇస్ నథింగ్ బట్ 20%. 1% ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎంత పర్సంటేజ్ ఎక్కువ అని అడిగాను. 5 కంటే 6 ఎంత పర్సంటేజ్ ఎక్కువ అని అడిగానండి. అంటే ఇప్పుడు ఆ 5కి మీరు యాడ్ చేసి పర్సంటేజ్ చేస్తే 6 రావాలి. 1% చేస్తే 6 ఎవరికి వచ్చింది? ఏ క్యాన్సిల్ వచ్చింది చూపించండి ఒకసారి నాకు. నువ్వు ఎంత అన్నావు? ఏదో ఒకసారి 5 రూపీస్కి 10% యాడ్ చేస్తే 6 రూపీస్ అయ్యే బ్యాంక్ అది చూపించు ఒకసారి. నేను కూడా తెలుసుకుంటాను. చదువుకోక ముందు కాకరకాయ అని, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నాడంటే మళ్ళీ వాడు. ఈ మధ్య నేను నేర్చుకున్న సామెతలు మీలాంటి వాళ్ళకి చెప్పడానికి. మా గారు ఏంటి బ్రెయిన్ ఎక్కడ పెట్టారు మీరు? లేదు, మీరు చెప్తున్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు బళ్ళు వచ్చి ఏంటి అంటే అనుకున్నానండి. ఆరు నెలలు తిరిగితే వాళ్ళు ఇల్లు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. 6 నెలలు అయిందండి మీ ఇద్దరు కలిసి. కనుక్కోవచ్చండి, బట్ అసలు నేను క్వశ్చన్ అది అడగలేదు కదా. 5:6 రేషియో ఉంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ? ఇంకా నీ క్వశ్చన్లోకి వెళ్ళా అసలు. జస్ట్ వచ్చేసిందండి కంప్లీట్గా. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టు చూడు, పూర్తిగా గంగలాగా చంద్రముఖిలా మారిపోయింది గంగని చూడు అంటారు, చూసారా సినిమాలో? అలాగే పూర్తిగా హిమలాగా మారిపోయిన సినిమాని చూడని చెప్పాలి ఇప్పుడు మేము. 6 అనే నెంబర్ 5 కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అంటే మీరు చెప్పొచ్చు కదా. అది చెప్పలేకపోవటం ఏంటంటే నాకు అర్థం కాదు. భగవాన్, సరే చెప్పండి. 5:6 రేషియోలో ఉన్నాయంటండి. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఇదివరకు ఎంత సేవ్ చేస్తుందో మనకు తెలీదు. అంతకంటే ఇప్పుడు 60 రూపీస్ ఎక్కువ సేవ్ చేస్తుందంటండి. ఇప్పుడు బ్రదర్ కూడా సేమ్ రేషియో మెయింటైన్ చేయాలి అంటే ఎంత ఎక్కువ సేవ్ చేయాలి? జనరల్గా చెప్పి వచ్చేది ఆప్షన్తో పని లేదండి. అంత చెప్తే సరిపోదు, ప్రాసెస్ కూడా చెప్పాలి నాకు. ఎలా? రేషియో ఎంతని మనకి ఇచ్చింది? సరే 5x అనుకోండి, 6x అనుకోండి. ఇప్పుడు కొత్త రేషియో ప్రకారం ఇది మనకి ఎంతో తెలియదండి. 6xలో 60 చేస్తున్నారండి. ఎక్స్ వాల్యూ మీరు ఎంతైనా తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ తీసుకుందాం. ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోండి. ఇప్పుడు దాని అర్థం ఏంటి? 50:60లో ఉందండి ఇదివరకు రేషియో. ఎంత ఉంది వాళ్ళ దగ్గర సేవింగ్స్. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఎంత ఎక్కువ సేవ్ చేస్తుందండి? 60. అంటే ఇప్పుడు టోటల్ ఎంత అవుతున్నట్టు సిస్టర్ది? 120. 120లో 120ని ఏ టేబుల్తో డివైడ్ చేస్తే 6 వస్తుందో చెప్పండి. ఏ టేబుల్ అండి? ఏ టేబుల్లో డివైడ్ చేస్తే 6 వచ్చిందో చెప్పండి. 2 టేబుల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరండి 3 టేబుల్ ఉన్నారు? 2 టేబుల్ ఉన్నారు కదా, 3 టేబుల్ ఉన్నది ఎవరండి? ఏ టేబుల్ అండి? 20 టేబుల్లో డివైడ్ చేస్తే వస్తుంది. అప్పుడు దాని అర్థం ఏంటి? రాకేష్ సేవింగ్స్ కూడా ఏం చేయాలండి? 20 టేబుల్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి రాకేష్ వాళ్ళ సిస్టర్ ఎంత అండి? 120 ఉన్నారు కదా. ఇంతకుముందు రాకేష్ ఎంత అండి సేవింగ్స్? 5 రేషియో. 20 × 5 ఎంత? 100:120 రేషియో వచ్చింది. ఇంతకుముందు వీళ్ళిద్దరు ఎంత అండి? 50:60 అనుకున్నాం. ఎంత ఇంక్రీజ్ అయింది రాకేష్ది? మీరు ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ తీసుకున్నా ఇదే వాల్యూ వచ్చిందండి. కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే రాకేష్కి ఒక ఎక్స్ వాల్యూ తీసుకుంటారు, రాకేష్ ఒక సిస్టర్ ఒక ఎక్స్ వాల్యూ తీసుకుంటారండి.
అట్లా తీసుకుంటారు అసలు. ఒక రేషియోలో ఉన్నాయంటే ఇప్పుడు 5:6 రేషియోలో ఉన్నాయండి. ఇక్కడ 1 తీసుకుని 5x + 6x అనుకుంటాం అనుకోండి, ఈ x వాల్యూ 1 తీసుకుని x వాల్యూ 2 తీసుకునే రేషియో వచ్చిందా? సేమ్ రేషియో వచ్చిందా? ఇప్పుడు ఎంత అవుతుందంటే 5:12 అవుతుంది, కానీ 5:6 అవుద్దా? x వాల్యూ ఏదైనా తీసుకోండి, కానీ 2 నెంబర్లు ఒకటే తీసుకోండి. ఏ వాల్యూ తీసుకున్నా సరే మీకు ఆన్సర్ రావాల్సిన 50 రూపీస్ వచ్చింది. అర్థమైంది? క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకునే విధానం తెలుసుకోవాలండి. లేదు సార్ మేము మామూలుగానే చేస్తామంటే x వాల్యూ అనుకోవాలండి, 5x 6x అనుకోవాలి. 5x + y = 5x + y = 6x + 60 చేసుకోవాలండి. ఒక ఈక్వేషన్ వచ్చింది, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవాలండి. అంత టైం మీరు చేస్తే ఒక 4 బిట్ల టైం ఎగిరిపోయిద్దండి, 8 మార్క్స్ పోతాయి. సో మీరు స్టాటిక్ టైం ఎక్కువ పెట్టాలండి, మ్యాక్సిమం మీరు అది కవర్ చేసుకోవాలి. స్టాట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, మనం ఒక టేబుల్ ఫామ్ చేసుకుని టేబుల్ కింద ఫామ్లో వేసుకుని ఫామ్లో మొత్తం చేసుకోవాలి. మనకి బిట్కి ఇచ్చే టైం ఎంత అండి? 100 బిట్స్ 120 బిట్సే కదా. అంటే బిట్కి ఎంతసేపు అండి? 1.2 100 బిట్స్కి 120 మినిట్స్ అంటే ఒక బిట్కి ఎంతసేపు అండి? 120నే కదా. 1. సరే, అది కూడా కాదండి. 1.2 మినిట్స్ అంటే ఎన్ని సెకండ్స్ చెప్పండి నాకు. మినిట్స్ అంటే ఎన్ని సెకండ్స్ చెప్పండి. ఎన్ని సెకండ్స్ అని అడిగా, మళ్ళీ మినిట్లో చెప్తావు నువ్వు. ఎన్ని సెకండ్స్ అని అడిగితే 80 అలాగండి. ఏంటండి? 1.2 మినిట్స్ అంటే 1 minute 20 seconds అని చెప్తే ఇంక నేనేం చెప్పనండి. మీరు చెప్పింది అయితే మమ్మల్ని అంటలేదు. లేదండి, మీరు మ్యాథ్స్ మర్చిపోయారు అసలు. అప్పుడే కొద్దిగా గొప్ప ఉండేది బ్రెయిన్లో. అంతే, ఇంక మరి మ్యాథ్స్ లేదా గోల్ లేదురా బాబు మనకెందుకు. మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏం చేయరు. ఇప్పుడు నేను ఎంత అడిగా? 1.1 అడిగానండి. మినిట్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయండి? ఇంటూ 60 చేయాలి, కానీ పక్కన 0 పెట్టేయకూడదండి. ఇంటూ 60 చేస్తే ఎంత వచ్చింది అప్పుడు? 72 వచ్చిందండి. సార్ అది 1.2 ఇక్కడ 61 సార్ అంటే మీరు అప్పుడు ఏం చేయాలి? ఈ 0ని ఇక్కడ చేసుకుని ఈ పాయింట్ని క్యాన్సిల్ చేసుకోవాలి. అంతే కదా. 12 6 సార్ ఎంత? మాకు రాదు సార్ 12 టేబుల్. అంతేనా? వాళ్ళు 6 సార్ ఎంత అండి? 72. ఇప్పుడు చెప్పండి, 1.2 మినిట్స్ అంటే 10 seconds, 1.02 మినిట్స్ అంటే అరే మినిట్కే 60 seconds కదా. 1.02 మినిట్స్ అంటే 60 కంటే ఎక్కువ ఉండాలి కదా. 7 seconds ఎక్కడి నుంచి వచ్చింది నీకు? 1. ఇంటూ 60 చేస్తే ఎంత అండి? 60. మీకు ఇండెక్స్ నెంబర్స్ కొరిలేషన్ డిగ్రేషన్ చేయడానికి కనీసం బిట్కి 3 minutes కావాలండి. మీరు ఆ 3 minutes అక్కడ మీకు టైం రావాలంటే మీరు మ్యాథ్స్లో యూజ్ చేసుకోవాలి. మ్యాథ్స్లో ఇచ్చే 40 బిట్స్ మనం హార్డ్లీ 25 minutes, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. అంటే 20 బిట్సే కదా ఇచ్చేది మీకు. ఏంటి చెప్పు, చెప్పేసరికి చెప్పు. నేను మ్యాథ్స్ స్టార్ట్ 2 చెప్తున్నానండి. ఇప్పుడు నేను స్టార్ట్ మిమ్మల్ని ఏమన్నా 25 minutesలో చేసామని చెప్పానా? అక్కడ టైం పట్టిద్ది మనకి. మ్యాథ్స్లో అంత టైం పట్టదండి. బుర్ర వాడాలి. కాకపోతే కొంచెం మోకాలు ఉన్నదాన్ని పైకి తీసుకొచ్చి రుచి సరి చేసి ప్రాపర్ వేస్తే ఫిక్స్ చేస్తే 2 నట్లు బోట్లు పెట్టి అప్పుడు పని చేసిద్దండి. క్వశ్చన్ అర్థమైందా? ఆన్సర్ అర్థమైందా? క్వశ్చన్ అంటే నాకు క్వశ్చన్ అర్థమైంది సార్, ఆన్సర్ అర్థం కాలేదంటారు. మీరు తెలియని మళ్ళీ ఎందుకు వచ్చింది నాకు. ఆన్సర్ అర్థమైందా అండి? ప్రాసెస్ అర్థమైందా? 5:6 రేషియో అన్నాడంటే మీరు ఏ నెంబర్తోనే మల్టిప్లై చేయొచ్చండి. 2 నెంబర్లు ఒకేసారి మల్టిప్లై చేయొచ్చు. అలా చేసినప్పుడు దీనికి 60 యాడ్ చేస్తున్నారు కదా, అది 6 60 ఒకటే లైన్ కదండి. అలాగే 5 50 కూడా ఒకటే లైన్ కదా. ఇలా అయినా చేయొచ్చు.
360 100 అంటే 550 కదండి అర్థం. నెక్స్ట్ టైం వాల్యూ ఆఫ్ మనీకి వెళ్తాం. ఫస్ట్ నేను ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తాను టైం వాల్యూ ఆఫ్ మనీ గురించి. అసలు టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి అంటే అర్థం కాలే, చెప్పు చెప్పు. ఏం క్యాలిక్యులేట్ చేస్తాం మనీని? రాజుగారు, మనవడు, కొడుకు, తల్లి, కథ అయిపోయింది. అనగనగా రాజు ఉన్నాడు, రాజుకి 7 కొడుకులు ఉన్నారు, 7 వేటకెళ్ళారు, చేపలు తెచ్చారు, ఎండ పెట్టారు, ఏమి ఉంటాయండి. దానికి ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే ఉండాలి. బాహుబలి బలాలు దేవా స్టోరీ అయిపోయిందంటే అట్ట అంత కాదు కదా. చెప్పండి, టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఏంటి, అసలు ఎందుకు ఆ కాన్సెప్ట్ అనేది వచ్చింది చెప్పండి. మీరు దాంట్లో మొక్కలు చెప్తున్నారు, నేను అడిగిన దానికి మీనింగ్ చెప్పట్లా. మారిపోద్దని పెరిగిద్దా తగ్గిద్దా? మనీ వాల్యూ పెరిగిద్దా? అరే నేను వచ్చినాయి 2 ఆప్షన్లు. దాంట్లో రాజుగారు మొదటి పిల్లలు మంచిది కాదంటే రెండోది మంచిదనే కదా అర్థం. రెండు ఎట్లా జరుగుతుంది జస్వంత్? మేబీ మంత్ బై మంత్ మారచ్చు, డే బై డే మారచ్చు, కానీ ఇన్ లాంగ్ టర్మ్లో మనీ వాల్యూ ఎప్పుడైనా డిక్రీస్ అవుతూనే ఉంటుంది. మెయిన్లీ ఇండియాలో ఇన్ఫ్లేషన్ దానికి రీజన్. ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ఒక కంట్రీకి అప్లికబుల్ అవుతుందని చెప్పి ఏ కంట్రీకి అండి? మా ఏదైనా గుర్తుంది కనీసం చెప్పారు, కనీసం దానికి హ్యాపీ. నేను ఇది కూడా మర్చిపోయి నేను బాధపడేవాడిని, అనవసరం చెప్పాను నేను. ఎందుకు అప్లికబుల్ అవుతుందండి? మేజర్ ఎక్స్చేంజ్ త్రూ అవుట్ ద మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ విల్ గో త్రూ USD అండి. సరే, టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ద రూపీ వాల్యూ ఆఫ్ టుడే ఈజ్ నాట్ ఈక్వల్ టు ద రూపీ వాల్యూ ఆఫ్ టుమారో. ఈ లైన్ మీకు చెప్పానా? ఇప్పుడు చెప్పాను నేను. ఇందా కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోవట్లేదు ఎవరు, మీరు అయితే ఫార్ములాస్ మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారు. అప్పుడు చెప్పి ఇప్పుడు చెప్పి ఎగ్జామ్లో కూడా నేను చెప్పాలి గురించి. ఏ సెంటర్ అండి? అందరూ సెంటరా? ముందు వెనకే పడతారు, కాకపోతే సెట్లు మారుస్తారండి పేపర్. అవునా? మాకైతే ABCD 4 సెట్లు ఇచ్చేవాళ్ళండి. 8 లీటర్ కానీ అసలు బయట తోలేస్తా ముందు నేను. నాకు ఎందుకులే కానీ సరే చెప్పిందేనండి. ఇండిపెండెన్స్ టైంకి రూపీ వాల్యూ దేనితో సమానం అని చెప్పానండి? $1 ఈక్వల్స్ టు 1 రూపీ అండి. గుర్తుందా? చెప్పానా? చెప్పిన కూడా గుర్తులేదు. ఇప్పుడు రూపీ అంటే ఎంత $US అండి? $1 కూడా ఎన్ని రూపీస్ అండి? 80+ ఉంది. దీని అర్థం రూపీ వాల్యూ పెరిగిందా తగ్గిందా అండి? ఎందుకు తగ్గిందండి? ఇన్ఫ్లేషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. దానికి కారణం చాలా ఉంటాయండి రీజన్స్, బట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు నేను మీతో ఏం చెప్పానంటే, నేను ఈ ఇయర్ నుంచి వరుసగా 5 years ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో 10,000 రూపీస్ మీకు ఇస్తానని చెప్పానండి, 20,000 రూపీస్ ఇస్తానని చెప్పాను. ఇప్పుడు మీరు ఎంత చెప్తారు? నేను మీకు ఇచ్చే వాల్యూ ఎంత? ఇప్పుడు ఉన్న వాల్యూ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే నేను మీకు ఇచ్చే అమౌంట్ ఎంత అండి? 5 years 20,000 ఇస్తే క్యాల్కులేషన్ మాకు అసలు దీనికి సుమా నేను ఫీల్ అవుతా, ముందు మీరు ఫీల్ అవ్వకపోయినా. 20 into 5 ఎంత అండి? 2 5 సార్ ఎంత అండి? 10 పక్కన 4 సున్నాలు పెడితే ఎంత అండి? 4 సున్నాలు పెడితే ఎంత అండి? 10 పక్కన. మరి దానికి ఎందుకండి క్యాల్సి? లేదు, నువ్వు క్యాల్సి వైపు చదివి వెళ్ళిపోతుంది అప్పుడే నేను, లేకపోతే క్యాల్సీలు ఎంటర్ చేసేదాన్ని నువ్వు కూడా. వచ్చిన మనంగా మనం ఎందుకు చెప్పు, అక్కడ వదిలేమో. ఇప్పుడు నేను మీకు ఇచ్చే వాల్యూ ఎంత అండి? 1 lakh రూపీస్. బట్ అది ఇప్పుడు ఇచ్చేస్తున్నాను మీకు. 1 lakh రూపీస్ ఇప్పుడు ఇచ్చేస్తాను. ఎప్పుడు ఇస్తానని చెప్పాను మీతో? ఇది 2024 అనుకోండి. 2024లో 20,000 ఇస్తాను అన్న. మీకు ఎలా ఇస్తాను చెప్పా? 20,000
2024, 20,000, 2025, 20,000, 26లో, 20,000, 27లో, 20,000, 28లో ఇస్తానని చెప్పండి. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను 2028లో ఇస్తానని 20,000 వాల్యూ ఏదైతే ఉందో అప్పుడు 20,000 అప్పుడు 20,000కి ఇచ్చే వాల్యూ ఇప్పుడు 20,000కి ఇచ్చే వాల్యూ ఒకటేనా? 20,000 వాల్యూ పెరిగిద్దా తగ్గిద్దా? తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది సార్? ఇన్ఫ్లేషన్. అదర్ మనం నాకు గుర్తుపెట్టినారు. అసలు ఇన్ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటి? వాల్యూ చేంజ్ అవ్వడం కాదండి, డిక్రీజ్ అవ్వడం. ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయండి. పెరిగితే వాడు ఇన్ఫ్లేషన్ అండు. దానికి డిఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, అది మీకు అవసరం లేదు, వదిలేయండి. ఈ 20,000 వాల్యూ ఎంత అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తారు? దీనికి ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమని చెప్తానండి. 20,000కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి? ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమని చెప్తే డిస్కౌంటింగ్ రేట్ ఎంత అడగాలి మీరు ఫస్ట్. నార్మల్గా మన క్వశ్చన్స్లో ఇచ్చేది 10% డిస్కౌంట్ రేట్ అనుకోండి. 10% డిస్కౌంటింగ్ రేట్ అందరి దగ్గర క్యాల్సీస్ ఉన్నాయా? డిస్కౌంటింగ్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి? నా బుక్లో పక్కన ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదండి. చెప్పండి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి? నేను మిగతా మొత్తం అడగలేదండి, ఇవన్నీ అడగలేదు. నేను జస్ట్ 2028లో ఉన్న 20,000 వాల్యూ ఎంత అని ఎలా ఈ 20,000 మనం ఎప్పుడు చెప్పాము? ఇప్పుడు వాల్యూ ప్రకారం చెప్పాము 20,000 అని. బట్ 2028లో 20,000 వాల్యూ ఎంత ఉంటుందో మనం ఇప్పుడు చెప్పాలి. అంటే ఇప్పుడు మనం 2024లో ఉన్నామండి. 2028లో నేను ఇచ్చే 20,000 రూపీస్కి ఇప్పుడు ఉండే వాల్యూ ఎంత అనేది మీరు చెప్పాలి. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 20,000 కంటే ఎక్కువ వస్తుందో తక్కువ వచ్చింది ఆన్సర్? తక్కువ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక 2 ఆప్షన్లు ఎగిరిపోతాయి అక్కడ. ఎలా చేయాలి చెప్పండి? డిస్కౌంట్ రేట్ 10% అని చెప్పాను మీకు. ఎన్ని ఇయర్స్కి డిస్కౌంట్ అయింది? 1, 2, 3, 4 ఇయర్స్ అయిందండి డిస్కౌంట్. మీరు ఎలా చేయాలి? 20,000 డివైడెడ్ బై 1+r% హోల్ పవర్ n. 20,000 డివైడెడ్ బై 1+10% అంటే 1.1 అండి, హోల్ పవర్ 4. సో 20,000 క్యాల్సిల్ ఎలా చేయాలి? ఇది 1.1 పవర్ డివైడెడ్ బై 1.1 = 4 టైమ్స్ ఎంటర్ చేయాలి. ఎంత వచ్చిందండి వాల్యూ? ఈ వాల్యూ అడిగాను నేను. మీరు విడివిడిగా చేయక్కర్లేదండి, విడివిడిగా చేయక్కర్లా. 20,000 డివైడెడ్ బై 1.1 పవర్ ఎంత ఉందండి ఇక్కడ? సో = 4 టైమ్స్ ఎంటర్ చేయండి, సరిపోయిద్ది. = ఎంటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు మనం ఏ ఫంక్షన్ అయితే ఎంటర్ చేసామో సేమ్ ఫంక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుందండి. ఏంటండి? ఎంప్లాయీస్తో మనకు పని లేదు కదా. నేను ఇప్పుడు ఈ 5 ఇయర్స్కి కలిపి వాల్యూ ఎంత అని అడిగితే అప్పుడు మీరు ఎంప్లాయీస్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఎంప్లాయీస్తో మనకు పని లేదు కదా. ఎంప్లాయీస్తో పని ఏంటి మనకి? అంటే మీరు 1 డివైడెడ్ బై 1.1 చేసి అవసరం లేదు కదా, టైం వేస్ట్ కదా అది. ఇది కదా మనకు కావాల్సింది, టోటల్ వాల్యూ కావాలి. ఇప్పుడు మీరు 1.1 పవర్ 4 చేసి అగైన్ మళ్ళీ 20,000 ఎంటర్ చేసుకుని ఆ వాల్యూని మళ్ళీ నోట్ చేసుకుని చేసుకోవాలి. అంత అవసరం ఎందుకు మనకి? ఇప్పుడు నేను 2027లో ఇచ్చే వాల్యూ 20,000 అయినా ఇప్పుడున్న వాల్యూ ప్రకారం కంపేర్ చేస్తే నాకు దాని వాల్యూ ఎంత అండి? 13,660 రూపీస్. ఎంత డిస్కౌంట్ అయ్యింది? 6,340 రూపీస్ అయిందండి. నేను ఎంత అని అడిగా, పోనీ పర్సంటేజ్ కాదు, పోనీ చెప్పిన వెంటనే కరెక్ట్ చెప్పాడా? అసలు దరిదాపులో లేదు. 10% ఎక్కడి నుంచి వచ్చింది అసలు? 20,000 నుంచి 10% చేస్తే ఎంత? 18,000. ఇక్కడ 18,000 దరిదాపులో ఉందా? పోనీ అడిగిన క్వశ్చన్కి సూటబుల్ ఆన్సర్ చెప్పకపోయినా పర్లేదు. పోనీ నువ్వు అనుకున్న ఆన్సర్ రైట్ చెప్పావంటే అది కూడా లేదు. సరే, మనకి టైం వాల్యూ ఆఫ్ మనీలో మీకు గుర్తున్న పేర్లు కొన్ని చెప్పండి, కొన్ని గుర్తున్న పదాలు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లా.
ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్. సిఏజిఆర్ అంటే ఏంటి ఉంది మీకు ఏంటి సిఏజిఆరా? సిఏజిఆర్ ఉందండి లేదా? బట్ అగైన్ అయినా సరే నేర్చుకోండి పర్లేదు. అంటే మీ ఎగ్జామ్ గురించి నేను చెప్పట్లేదండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు చేయాల్సిన సిఏజిఆరే. సిఏజిఆర్ అంటే ఏంటి? కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే అర్థం ఏంటండి? సిఏజిఆర్ అంటే మీనింగ్ ఏంటి? యాన్యువల్ చూసారా, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని యాన్యువల్ కాంపౌండ్ గ్రోత్ రేట్ విడివిడిగా మార్చి చెప్పాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అంతే కదా మరి. మరి సిఏజిఆర్ అని పేరు పెట్టడం ఎందుకు? తెలియక వాళ్ళకి తెలియక, నువ్వు తెలియని వాళ్ళు తక్కువ వాళ్ళు. మీకు అప్పుడు ఎగ్జాంపుల్తో సహా చెప్పినట్టు గుర్తు నాకు. మరి ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక 500 రూపీస్ పెట్టారండి, 500 రూపీస్ పెట్టారు. మీకు 2025కి 550 అయింది. అది అంటే ఎంత పర్సెంట్ పెరిగినట్టు? ఇప్పుడే చెప్పా, పక్కన వాళ్ళు 15 అంటే మనం వెంటనే 15. నేను ఆడపిల్లలు అన్నాను, మనకి ఇద్దరు మధ్య 15 ఎట్ట వచ్చిందండి ఒకసారి? పోనీ మీ ఆన్సర్ ప్రకారం చేద్దాం. ఎట్ట వచ్చింది చెప్పండి ఒకసారి. 10% పెరిగిందండి. సరే నేనేం చేశానంటే, నాకు వచ్చిన ఇంట్రెస్ట్ 50 రూపీస్ ఏదైతే ఉందో విత్డ్రా చేసుకోకుండా మళ్ళీ నేను అగైన్ రీఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది? 6. ఓకే, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్, అది ఓకే. నేను అడగలా సిఏజిఆర్ అంటే ఏంటని అడిగాను. నువ్వు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసేది తప్ప సిఏజిఆర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది నాకు ఇప్పుడు 650 అయిందండి. పర్సనల్ జనం కనబడమాకండి. ఇప్పుడు నాకు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు 2 ఇయర్స్కి? ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది చెప్పండి? 150 రూపీస్ వచ్చింది. సరే నేను ఈ 150 ఇన్వెస్ట్ చేశాను మళ్ళీ అగైన్ 500 + 150 మొత్తం ఇన్వెస్ట్ చేశాను. నాకు ఎంత అయిందండి? 850 అయింది. ఇప్పుడు నేను ఏం అడుగుతానంటే, నేను 500 పెడితే నాకు ఎంత వచ్చిందండి? 850 వచ్చింది. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది? 350 వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని నేను ఏమడుగుతాను, నాకు యావరేజ్గా ప్రయాణం ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది అని అడుగుతానండి. అంటే మనం ఏం చేయాలి అప్పుడు? మొత్తం మీద వచ్చింది ఎంత? మనకి 350 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎంత పర్సెంటేజ్ రిటర్న్ వచ్చినట్టు? పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? టోటల్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. ఇది మనం టోటల్గా ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేయడాకండి. ఎలా చేస్తే ఎంత వచ్చింది మనకి? 70% వచ్చింది. అంతేనా? 70% ఎన్ని ఇయర్స్కి వచ్చిందండి? 3 ఇయర్స్కి 17% వచ్చింది. ఇప్పుడు సిఏజిఆర్ అంటే ఏంటంటే 1 ఇయర్కి ఎంత వచ్చింది? యావరేజ్గా నాకు 1 ఇయర్కి వచ్చింది ఎంత? అప్పుడు మీరు ఏం చేయాలి? 70/3 చేయాలండి. 23.33% సిఏజిఆర్ అంటే. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిందండి, కాకపోతే యావరేజ్గా మనకి ఇయర్కి రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వచ్చిందో మనం క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. దాన్ని సిఏజిఆర్ అంటాం. ప్రతి సంవత్సరానికి యావరేజ్గా మన దగ్గర ఉన్న డబ్బులు ఎంత పెరుగుతున్నాయని మనం క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే దాన్ని సిఏజిఆర్ అంటామండి. మీరు మ్యూచువల్ ఫండ్స్లోకి పోయినా అంతకుముందు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, 10 లక్షలు పెడితే వాళ్ళు ఏమంటారు? 7% ఇస్తామంటారు. ఫస్ట్ ఇయర్ మీకు 10 lakhs పెడితే 7% ఎంత పెరిగిద్దండి? 7% ఎంత పెరిగిద్ది? 70,000 అండి. ఒక సున్నా అయిపోయారు. 10 lakhs అండి, 1 lakh కాదు, 70,000. బట్ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందండి? ఫస్ట్ ఇయర్లో 70,000 వచ్చింది, నెక్స్ట్ ఇయర్ కూడా 70,000 వచ్చిద్దా? 10,70,000 మీద 7% వచ్చింది కదా. ఫస్ట్ ఇయర్ 7%, కానీ సెకండ్ ఇయర్ కూడా 7% వచ్చింది, కానీ ప్రిన్సిపల్ మారిపోయింది కదా. ఈ ప్రిన్సిపల్ మారటం వల్ల మనకి ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేసుకుంటాం, కానీ మనం సిఏజిఆర్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నేను ఇంకో మ్యారథాన్ క్లాస్ తీసుకోలేను కదండి, ఇదే లాస్ట్ క్లాస్ ఇక. సరే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అది పి అంటే ఏంటి? ఆర్ అంటే టీ అంటే టైం పీరియడ్. ఓకే,
కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా తీసుకోవాలి మరి? -1 అంటే ఇంట్రెస్ట్ కోసం చేస్తామండి. అమౌంట్ అంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ప్రిన్సిపల్ ఇంటూ 1 + r% హోల్ పవర్ n. ఇది యాన్యువల్కి అయితేనండి. ఇది యాన్యువల్కి అయితే. హాఫ్ ఇయర్లీకి అయితే ఏం చేస్తాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని /2 చేస్తామండి, పీరియడ్ని ×2 చేస్తాం. క్వార్టర్లీ అయితే /4 × 4. మంత్లీ అయితే, డైలీ అయితే ఏమైందమ్మా? మీకా ల్యాప్టాప్ ఆఫ్ అయిపోయిందండి, టీవీ కాదు. అనవసరం బిల్లు, అనవసరం బిల్లు చేస్తాం ఏంటి? మీరు 2 నెలలు వాడవ నెల ఏంటిది? అంతే, నేను హెల్త్ ప్రాబ్లం అన్నారు. హైదరాబాద్లో కూడా ఇంతేనండి. ఎగ్జాక్ట్గా నేను వెళ్ళా, కరెంట్ పోయింది 2 days. పవర్ ఆఫ్. ఇంట్రెస్ట్ కూడా సేమ్ ఇచ్చి, నెంబర్ ఆఫ్ రేట్ కూడా సేమ్ ఇచ్చి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎందుకండి? ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అయింది. ల్యాప్టాప్ అవును కదా. ఇందాక బుక్ వెళ్ళింది, తగ్గింది. ఇది బట్టన్ ఎక్కడ ఉంది సార్? సైడ్ ఉండాలి కదా. ఆంధ్ర సైడ్ చెప్పుకోండి, అయితే బట్టన్ సైడ్ ఎక్కడ ఉంది? ప్రింటర్ again PC backgrounds. What color do we need? రండి, ఇంకో క్వశ్చన్. ఇది ఆన్లైన్ ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడన్నా ఆన్ చేసుకోవాలి. ఇదేంటి రాబోయే ట్రాన్సాక్షన్స్ రికార్డింగ్స్. రూమ్లో ఎవరు లాగిన్ అవ్వట్లేదండి క్లాస్. కొంతమంది ఏమయ్యారు? ఇది
సుమక్క అదే ఆన్లైన్లో ఎవరో ఇద్దరు ముగ్గురు ఉండాలి కదా, పేర్లు గుర్తులేను. స్టూడెంట్ ఎవరు? షార్వాన్ గుర్తొచ్చింది కానీ షార్వాన్ గుర్తు వద్దరేంటి మీటింగ్ అయిపోయింది. ఎందుకు కాబట్టి మళ్ళీ అంటారు.